మహిళా కమిషన్ కంటే ముందుగా మహిళలకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా, ఒక భర్తగా, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు గూడా మహిళలకు ఏదో ఒక సందర్భంలో రక్షణ కల్పిస్తూనే ఉన్నారు. వాళ్ళ వెంట ఉంటూనే ఉన్నారు. ఇలా కానీ ఉండకపోతే ఎన్ని కమిషన్‌లు వచ్చినా గానీ పరిస్థితులు అదుపులో ఉండేటివి కాదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకోకపోయినట్లయితే మహిళల పట్ల ఎన్ని కమిషన్‌లు వచ్చినా పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. ఒక కుటుంబంలో ఒక తండ్రి గావచ్చు, ఒక అన్న, ఒక భర్త ఇలా కాదు, ఇలా ఉండాలి అని కొన్ని విలువలు చెప్తా ఉంటారు. కానీ ఈ సొసైటీకి ఎవరు చెప్పాలే? ఒక కుటుంబానికంటే మన కుటుంబంలో మనం చెప్పుకుంటాం. కానీ ఈ సొసైటీకి ఎవరు చెప్పాలే? అలాంటి సందర్భంలో శివాజీ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ సొసైటీకి తండ్రి స్థానంలో నిలబడి, ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటది. ఈ సమాజంలో ఇలా ఉంటే మహిళల గౌరవం ఇంకా పెంపొందుతది అని చెప్పితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేయడం జరిగింది. ఈ సొసైటీకి ఎవరు చెప్పాలే? ఏమనంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని కించపరిచిండ్రు అని మాట్లాడుతా ఉంటారు. ఆ! ఈ దేశంలో గావచ్చు, ఈ రాష్ట్రంలో గావచ్చు, మహిళల గౌరవానికి ఎంత పెద్ద పీట వేసిండ్రో ఒకసారి ఆలోచించండి. మన దేశాన్ని భరతమాతతో పోలుస్తారు. తెలంగాణను తెలంగాణ తల్లి అని ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. భారతీయ సాంప్రదాయాలకు పెట్టింది పేరు, మన భారతీయ సాంప్రదాయాలకు మారు పేరే ఒక మహిళ. అలాంటి మహిళలు మీ గౌరవాన్ని మీరు కించపరుచుకుంటారా? ఇంకా పెంపొందించుకుంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.